వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కొనుగోలుదారుల గుండెల్లో పసిడి సెగలు రేపుతోంది. సామాన్యుడికి బంగారం మరింత దూరం జరుగుతోంది. గత 3 రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ సరికొత్త రికార్డుల వైపు దూసుకుపోతున్నాయి. కేవలం 2-3 రోజుల్లోనే తులం బంగారంపై ₹1000, కిలో వెండిపై ₹5000 వరకు పెరగటం ఇప్పుడు మార్కెట్ వర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తుంది. అసలు ఈ హఠాత్ పెరుగుదలకు కారణాలేంటి? అంతర్జాతీయ మార్కెట్లలో అసలు ఏం జరుగుతోంది? భవిష్యత్తులో ఈ ధరలు ఇక్కడే ఆగుతాయా లేక మరింత మండిపోనున్నాయా అన్న అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం సుమారు ₹1,44,550 మార్కు చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,32,500 దాటి పరుగులు తీస్తోంది. మరోవైపు కిలో వెండి ధర ఏకంగా ₹2,50,000 వద్ద ట్రేడ్ అవుతూ ఆల్ టైమ్ రికార్డును సృష్టిస్తోంది. అయితే అసలు 3 రోజులుగా ఈ రేట్లు ఇంతలా పెరగడానికి దారి తీసిన గల కారణాలు ఒక్కసారి కనుక పరిశీలిస్తే మార్కెట్ వర్గాలను కుదిపేస్తున్న ఈ హఠాత్ పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా బలమైన ఆర్థిక, భౌగోళిక కారణాలు దాగున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇటీవల చేసిన కీలక వ్యాఖ్యలు అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. వడ్డీ రేట్ల పెంపు భయాలు కాస్త తగ్గటం, అదే సమయంలో ఆశించిన దానికంటే యుఎస్ ఉద్యోగాల డేటా బలహీనంగా నమోదు కావడంతో డాలర్ ఇండెక్స్ ఒడిదుడుకులకు లోనైంది. ఫలితంగా అంతర్జాతీయ పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావించే బంగారం వైపు తమ నిధులను వేగంగా మళ్లించారు. దీనికి తోడు పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న తాజా యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లను వణికించేస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు లేదా రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల కంటే బంగారం పైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు. ఈ సేఫ్ హెవెన్ డిమాండ్ కారణంగానే పసిడి ధరలు ఒక్కసారిగా రాకెట్లా దూసుకెళ్లాయి. మరోవైపు క్లీన్ ఎనర్జీ, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం అసాధారణంగా పెరిగింది. డిమాండ్ కి సరిపడా సరఫరా మార్కెట్ లో లేకపోవడంతో వెండి ధరలు కూడా ఊహించని రీతిలో పెరిగిపోయాయి. అయితే ఈ ధరల దాటికి జ్యువెలరీ షాపులన్నీ వెలవెలబోతున్నాయి. ఎప్పుడూ కొనుగోలుదారులతో కిటకిటలాడే దుకాణాల్లో రద్దీ గణనీయంగా తగ్గింది. ఇకపై బంగారం కొనడం మా వల్ల కాదు అంటూ సామాన్య ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రస్తుత అనిశ్చితి ఇలాగే గనక కొనసాగితే రాబోయే రోజుల్లో 24 క్యారెట్ల బంగారం ధర తులం 1,50,000 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని, అలాగే వెండి కిలో 2,60,000 వైపు వెళ్లే ఛాన్స్ కూడా ఉందని బులియన్ విశ్లేషకులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇక భారత్ లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ రేట్లు పెరగడం వల్ల సామాన్య మధ్య తరగతి కుటుంబాలపై తీవ్ర భారం పడనుంది. దీనివల్ల రిటైల్ కొనుగోళ్లు తగ్గి జ్యువెలరీ వ్యాపారాలు మందగించే ప్రమాదం కూడా ఉంది. అయితే భౌతికంగా బంగారం కొనలేని వారు ప్రత్యామ్నాయంగా సావరెన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్ల వైపు మొగ్గు చూపే అవకాశమే కనిపిస్తోంది. ఏదేమైనా ఒకప్పుడు బంగారం లాంటి భవిష్యత్తు అనుకునేవారు ఇప్పుడు బంగారం ధరల భవిష్యత్తును చూసి బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్ లో నెలకొన్న అనిశ్చితి వల్ల పసిడిపై ఇన్వెస్టర్ల మోజు తగ్గటం లేదు. కానీ కొనుగోలుదారులు మాత్రం తొందరపడకుండా ధరలు కాస్త తగ్గుముఖం పట్టే వరకు వేచి చూస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నటువంటి మాట.